గైస్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు కళ్యాణ్‌కి నాకు అసలు ఏం జరిగింది? నేను కళ్యాణ్ తిట్టినట్టు చాలామంది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి కళ్యాణ్ బ్రోని కలవడానికెళ్ళాను. కలిసి వచ్చిన తర్వాత కళ్యాణ్ బ్రోతో అంటే కళ్యాణ్ బ్రో నన్ను గుర్తుపెట్టాడు. ఫస్ట్ నన్ను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే నేను కళ్యాణ్ బ్రోని సపోర్ట్ చేశాను కాబట్టి సడెన్‌గా నన్ను చూసి షాక్ అయ్యాడనమాట అక్కడికెళ్ళినప్పుడు. సో, షాక్ అయిన తర్వాత లాస్ట్‌లో వెళ్ళేటప్పుడు కళ్యాణ్ బ్రో ఒక మాట అన్నాడు. మా మా శ్రీకాంత్‌ని ఎవరినో తిట్టావటని ఒక మాట అన్నాడనమాట. పిఠాపురం నుండి కళ్యాణ్ కలవడానికి అతను వచ్చాడనమాట. అతను అడిగాడు అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఇలా చెప్పా. సో, నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకు కళ్యాణ్ బ్రో అన్‌ఫాలో చేశాడో తెలీదు. నెక్స్ట్ యూట్యూబ్‌లో కాపీరైట్ స్ట్రైక్ ఏసాడని అయితే నేను చెప్పాను. ఓకేనా. అది చెప్పాను జనాలకి. తప్పుడు చెప్పడంలో తప్పే ఉంది. కళ్యాణ్ నేను బ్యాడ్‌గా స్ప్రెడ్ చేయాలనో, లేదంటే కళ్యాణ్ గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ చేస్తూనైతే కళ్యాణ్ బ్రోని నేను కలవడానికెళ్ళను. కళ్యాణ్ బ్రో గురించి వీడియోలు కూడా చేయను. సో, అసలు నా ఇంటెన్షనే కాదు. కళ్యాణ్ బ్రోని సపోర్ట్ చేయాలి. సో, ఆ ఆలోచనతోనే సపోర్ట్ చేశాను. ఎందుకంటే చాలామంది కామెంట్‌లు పెట్టడం ఈజీ అండి. నేను ఆన్ ది స్క్రీన్ వచ్చి లైవ్‌గా వచ్చి వీడియోలు గట్టా నేను పెట్టడం జరిగింది. అందరిలాగా నేను ఎనకాల కామెంట్‌లు పెట్టి కళ్యాణ్ గెలాలి, కళ్యాణ్ పడాలి, గెలాలైతే నేను సపోర్ట్ చేయలేదు. సో, 24 అవర్స్‌లో 10 అవర్స్, 12 అవర్స్ కళ్యాణ్ బ్రోకే నేనైతే టైం కేటాయించాను. నా జాబ్ పక్కనెట్టి నేను అంతలా సపోర్ట్ చేశాను. అలాంటిది ఎవరో వచ్చేసి ఈరోజు బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేస్తే బానే ఉన్నారు. మధ్యని కొంతమందిలు సృష్టిస్తున్నారనమాట. సో, వాళ్ళు ఏదైనా చిన్న రెచ్చగొట్టడం, ఏదైనా బ్యాడ్‌గా మెసేజ్ చేయడం, బ్యాడ్‌గా మెసేజ్ చేసినప్పుడు మనం ఏదైనా రియాక్ట్ అవుతే దాన్ని తీసుకెళ్ళి బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేస్తున్నారు. సో, దయచేసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు నమ్మొద్దు. ఓకేనా. సో, కళ్యాణ్ బ్రోని ఎవరు నెటివేట్ చేద్దామన్నా, లేదంటే బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేద్దామన్నా ఎందుకంటే ఎవరు చేయలేరు. ఎందుకంటే తనొక జెన్యూన్ పర్సన్. ఓకేనా. పీపుల్స్ విన్నర్. ఎందుకంటే ఎవరో బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేస్తే కళ్యాణ్ పడాల బ్యాడ్‌గా పోర్ట్రేట్ అయిపోయాడు. తను జెన్యూన్‌గా గెలిసాడు. తన మనస్తత్వం గాని, తన క్యారెక్టర్ గాని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరో వచ్చేసి నేను గావచ్చు ఎవరైనా వచ్చేసి బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేసేద్దాం అంటే కళ్యాణ్ పడాల బ్రో బ్యాడ్ అయిపోడు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్. ఎంతమంది చేసుకుంటారో చేసుకోండి. అక్కడ చేసుకోవడానికి ఏమి లేదు. తను ఎవరిని తప్పుగా ఏమి అనలేదు. లేదంటే తను ఎవరిని ఏ రోజు మాట ఎత్తింది లేదు. తన పని తాను చేసుకుంటుండు. తనకింకా మంచి మంచి ప్రాజెక్ట్ రావాలని తన సాంగు చాలామంది అడుగుతున్నారు. తన సాంగ్ రిలీజ్ ఎప్పుడు అవుతుందని. సో, అవుతుంది వెయిట్ చేయండి. ఓకేనా. ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి మీరు ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, టెలిగ్రామ్ గావచ్చు ఎవరో ఏదో పెట్టారని జెప్పేసి దాన్ని తీసుకొచ్చి మీరింక వేరే దాంట్లో షేర్ చేయకండి. ఎందుకంటే దానికి మనం రియాక్ట్ అవుతేనే వాళ్ళు ఇంకా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. వదిలేయండి. ఎందుకంటే బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేసేవాళ్ళు ఒకడో ఇద్దరో పోర్ట్రేట్ చేస్తా ఉంటారు. మనం అలాటోళ్ళు పెట్టించుకుంటే ఇంకా ఆళ్ళు ఇంకా పోర్ట్రేట్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో, కళ్యాణ్ బ్రోని ఫైనల్‌గా నేను చెప్పేది ఒకటే. ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కళ్యాణ్ బ్రోని ఎవరైతే బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరు చేయలేరు. ఎందుకంటే ఎంత చేద్దామన్నా కళ్యాణ్ బ్రో ఎలాంటోడో మీకు తెలుసు. ఓకేనా. ఇదే గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ బ్రోకి నాకేం జరగలేదు. నేనైతే ఒక మాట అన్నాను. అదేంటంటే కళ్యాణ్ బ్రో నన్ను ఇలాగ అడిగాడు. దానికి నేను సమాధానం చెప్పాను. దాన్ని చాలామంది రికార్డ్ చేసి అయితే ఇన్‌స్టాలోని, యూట్యూబ్, టెలిగ్రామ్స్‌లో అయితే దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. అంతే కళ్యాణ్ బ్రోకి నాకు ఎటువంటిగా గొడవలు లేవు, మనస్పర్ధలు లేవు. మేము ఒకరికొకరికి అసలు ఎటువంటివి ఏమీ లేదు. ఎందుకంటే కళ్యాణ్ బ్రోని నేను 3 టైమ్స్ కలవడం జరిగింది. ఓకేనా. సో, కళ్యాణ్ బ్రో బానే ఉన్నాడు. నేను బానే ఉన్నాను. మధ్యలో చాలామందయితే ఇలా బ్యాడ్‌గా క్రియేట్ చేస్తున్నారు. సో, ఎవరు అయితే వర్రీ అవ్వద్దు. ఓకేనా. ఎంతమంది బ్యాడ్‌గా స్ప్రెడ్ చేసినా ఎవరు ఏం చేయలేరు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి.